ఒక అందమైన అడవిలో చోటు అనే పక్షి ఉండేది. అది రంగులతో కనిపించే పక్షి. అది ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ప్రతి ఉదయం చోటు పక్షి ఎగిరిపోతూ పాడేది. సూర్యోదయాన్ని చూసి ఆనందపడేది. అడవిలో ఉన్న జంతువులందరికీ తన పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉండేది. జంతువులు ఆశ్చర్యంగా అడిగేవాళ్ళు, చోటు, నువ్వు ఇలా ఎప్పుడు సంతోషంగానే ఎలా ఉంటావు అని. ఒకరోజు ఒక కాకి, తన పేరు సోను, అది చోటును ఇలా అడిగింది, నీకేమీ కష్టాలు ఉండవా? నీ జీవితంలో అంతా ఎప్పుడు సంతోషంగానే ఉంటుందా అని. చోటు నవ్వింది. కష్టాలు అందరికీ ఉంటాయి సోను, కానీ నేను నిన్నటి బాధను మోయను అని చెప్పింది. సోను ఆశ్చర్యపోయి, అంటే అని అడిగింది. చోటు ఇలా బదులిచ్చింది, నిన్న జరిగిన దానిని గుర్తుపెట్టుకొని నేటి సంతోషాన్ని పోగొట్టుకోలేను. నిన్నటి దుఃఖాన్ని మనసులో పెట్టుకొని ఈరోజు ఎగిరే ప్రయత్నం చేస్తే నా రెక్కలు బలహీన పడిపోతాయి. చోటు యొక్క గతం. ఒకసారి చోటుకు జీవితంలో చాలా పెద్ద కష్టమే వచ్చింది. ఒక్కరోజు రాత్రి పెద్ద తుఫాను చోటు గూడును పూర్తిగా ధ్వంసం చేసింది. చోటు పెట్టిన గుడ్లన్నీ పోయాయి. చోటు చాలా బాధపడింది, మౌనంగా అయిపోయింది. కానీ మరుసటి రోజు సూర్యోదయాన్ని చూశాక చోటు ఇలా చెప్పుకుంది, నేను నా గతాన్ని తిరిగి నిర్మించుకోలేను, కానీ నా భవిష్యత్తును కొత్తగా ప్రారంభించగలను అని. తిరిగి వేప పుల్లలు తెచ్చుకొని బలమైన గూడును కట్టింది. బలమైన గూడును కట్టుకుంది. మళ్ళీ పాడటం ప్రారంభించింది. ఆ రోజు నుంచి చోటు తనకి ఒక మాటను ఇచ్చుకుంది, నిన్నటి బాధను ఈ రోజు తీసుకొని రాను అని. క్రమంగా అడవి మొత్తం మారిపోతూ వచ్చింది. సోను అనే కాకి తన గతం గురించి బాధపడటం మానేసింది. బన్నీ అనే కుందేలు కూడా తనను మోసగించిన వారిని క్షమించి వదిలేసింది. ఇలా అన్ని జంతువులు తమ ఫెయిల్యూర్స్ని మర్చిపోయి ఒక కొత్త ప్రయోగాలను మొదలుపెట్టారు. ఇవన్నీ వీళ్ళు చోటును చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. చోటు ఎవరికీ ఉపదేశించలేదు, జీవితం ద్వారా నేర్పించింది అంతే. నిన్న జరిగిన దాన్ని ఎప్పటికీ మోస్తూ పోతే రేపు అన్న దానిని చూడలేం. గతం ఒక నీడలా ఉంటుంది, గుర్తించుకోండి కానీ నడిపించకండి. చోటులా మనం రెక్కలతో స్వేచ్ఛగా ఎగిరిపోవాలి. నిన్ను బాధపెట్టిన వాళ్లను క్షమించు. నీ మిస్టేక్స్ని వదిలేయి. ఈ రోజు మీద ఫోకస్ చెయ్యి. ఎందుకంటే నిన్నని మోస్తూ ఉంటే ఎప్పటికీ ఎగరలేం. ఎందుకంటే నిన్న అన్న దానిని మోస్తూ ఉంటే మనం ఎప్పటికీ ఎగరలేం.